ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసమర్థ పాలనని కప్పిపుచ్చుకోవడం కోసం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన అదేవిధంగా మీడియా ప్రతినిధులపైన కూడా ఏ విధంగా దాడి చేస్తున్నారో మనం చూసాం. ఈరోజు ఏదైనా ప్రజా సమస్యకు సంబంధించి ప్రజల పక్షాన గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యపై స్పందించి ఆ సమస్యకు సంబంధించి ఏదైనా ప్రోగ్రాం కనుక ఆ ప్రోగ్రాంకి వెళ్ళే పరిస్థితులు ఉంటే ఏదో రకంగా దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న చేష్టలు చూసాం. ఈరోజు మత్స్యకారులకు సంబంధించి జువ్వెల దీనికి సంబంధించి ఒక పెద్ద సమస్య. ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మత్స్యకారులు ఏ విధంగా నష్టపోతున్నారు, వాళ్ళు భరోసా నింపడం కోసం, వాళ్ళు ధైర్యాన్ని నింపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు జిల్లాకి ప్రోగ్రాం పెట్టుకున్న సందర్భంలో సీనియర్ జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి గారికి పిఆర్ఓ పూడి శ్రీహరి గారిని ఈరోజు చాలా అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చే విధంగా ప్రజాస్వామ్య విలువలకి ముప్పు కలిగే విధంగా ఒక పోలీసు వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారి పోలీసు వ్యవస్థను చేతిలోకి తీసుకుని ఈరోజు అధికారాన్ని కూడా చేతిలోకి తీసుకుని చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఎలాంటి ముందస్తు సమాచారం కానీ నోటీసు కానీ లేకుండా ఈ మఫ్టీలో వచ్చిన పోలీసులు ఈరోజు అక్రమంగా ఆయన నిర్బంధించి ఎక్కడికి తరలించారో కూడా తెలియకుండా చేయటం అనేది ఇది ప్రజాస్వామ్యానికే పెద్ద ముప్పు, ప్రజాస్వామ్యానికే చేటు. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగ విలువలను కాలరాస్తూ ఈరోజు కోర్టులు కూడా ముట్టికాయలు వేస్తున్న గత కొంతకాలంగా జరుగుతున్న అక్రమ అరెస్టులకు సంబంధించి, అక్రమ నిర్బంధనలకు సంబంధించి, తప్పుడు కేసులకు సంబంధించి స్వయంగా న్యాయస్థానాలు కూడా ఈ ప్రభుత్వానికి ముట్టికాయలు వేస్తున్నా సరే ఒక అభద్రతా భావంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలో అడుగు పెడతా ఉన్నారో అడుగు పెట్టిన రోజు ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాదరణ కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించే సమస్య యొక్క తీవ్రతను కానీ ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి అక్రమ అరెస్టులు పాల్పడుతున్నారు. ఏది ఏమైనా పూడి శ్రీహరి గారి అక్రమ అరెస్టుని, అక్రమ నిర్బంధాన్ని ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే విధంగా ఈరోజు సమాజంలో మీడియా జర్నలిజం అంటే ఫోర్త్ పిల్లర్ లాంటిది. అలాంటి ఫోర్త్ పిల్లర్లో ఉన్న వ్యక్తుల్ని ఇంత అప్రజాస్వామికంగా రాజ్యాంగ విలువలను కాలరాస్తూ అక్రమ అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు అధికారులు అనేది ప్రజల సేవ చేయడానికి ఉన్నారు, ప్రజలకి జవాబుదారు, అంతే తప్ప రాజకీయ పార్టీల అధికారంలో ఉన్న నాయకులకి మీరు బానిసలు కాదు. మీరు ఈ విధంగా అధికార పార్టీలో ఉన్న నాయకులు ఒత్తిళ్ళకి తలొగ్గి ఇలాంటి అప్రజాస్వామిక చట్టానికి విరుద్ధంగా కనుక అక్రమ అరెస్టులకు పాల్పడితే భవిష్యత్తులో మీరు తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారు. ఇలాంటి అక్రమ అరెస్టులు ఆపకపోతే మేము ఎలాంటి పోరాటానికైనా సరే ఈ ప్రభుత్వం పైన, ఈ వ్యవస్థలపైన న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఎలాంటి పోరాటాలకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సిద్ధం.